మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయపల్లి గ్రామంలో ఉన్నాము. రమేష్ రెడ్డి అనే యువ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఒక హరిత విప్లవాన్ని సృష్టిస్తున్నాడని చెప్పుకోవచ్చు. అంటే సేంద్రియ పద్ధతులను పాటిస్తూ అనేక కూరగాయలను పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. వ్యవసాయ రంగం రోజు రోజుకు యాంత్రిక విధానంలో ఒక కొత్త పుంతలు తొక్కుతుంది. కానీ మీరు పాత పద్ధతుల ద్వారానే సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తున్నారు, అనేక పంటలు కూడా పండిస్తున్నారు. ఇది మీకు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కొత్త తరం అనుకుంటూ మనము ఎటువైపు వెళ్ళిపోతున్నామంటే మనిషికి మనశ్శాంతి లేకుండా మనిషి ఉన్నటువంటి పరిస్థితులలో ఎవ్వరు కూడా ఈ రోజు నేను ఈ పని చేస్తున్నా అనే ఆలోచన లేకుండా ఏదో రకంగా మన పూర్తిగా తనను తాను మర్చిపోయి తిరుగుతున్నటువంటి సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, వ్యవసాయం ఫస్ట్ నుంచి మాది వ్యవసాయమే. మా నాన్న వ్యవసాయం చేస్తుండే, నాన్న తర్వాత నేను ఇంటర్ నుంచి వదిలేసి అగ్రికల్చర్కే వచ్చేసిన. నాకంటే పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒకరు MBA చేసారు, ఒకరు PG చేసారు. ఇక మనము ఇక్కడే స్థిరపడిపోయినా. యంత్రాల ద్వారా వ్యవసాయం చేయడం కొత్త పద్ధతి అనిపించట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనుషులకు వస్తున్నటువంటి రోగాలను దృష్టిలో పెట్టుకొని పాత పద్ధతిలో వ్యవసాయం చేస్తే మనిషి కొంచెం ఆరోగ్యంగా ఉంటాడు అనే ఆలోచన కొద్దీ ఈ ఆలోచన చేసిన. దీంట్లో రెండోది ఏంటంటే, నేను కూడా చేస్తున్నా. అంటే మనం ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే, 4-5 జంటలు పెట్టి 4-5 జంటలతోటి వ్యవసాయం చేయొచ్చు, మనం కూర్చుండి కూడా చేయొచ్చు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి రంగం కొంచెం లాస్ లోనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఎందుకు లాస్ లో ఉందంటే, వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి మార్కెట్ డల్ ఉంది. గవర్నమెంట్ మారి ప్రతి మార్కెట్ డల్ ఉండి ఇప్పుడున్న దాంట్లో పశువులకు సంబంధించి లేదా కూరగాయలకు సంబంధించిన ప్రతిదీ ఏదైనా కూడా జనాలు కొంచెం ఆలోచించి నడుస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు ఏమంటారు అంటే, ఈ సంవత్సరం ఇది లాస్ అయినా మళ్ళీ సంవత్సరం దీని జోలికి పోవద్దు అనే ఆలోచనలో ఉంటున్నారు. కాబట్టి నేనేం ఆలోచించిన అంటే, ప్రతిసారి మందులు వేయడం, మందులు కొట్టడం ఏది రొటీన్ గానే ఉంటుంది. కానీ మందు బస్తాల పొజిషన్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక ఎకరం వరేస్తే ఇప్పుడున్న 2200 నుంచి 2500 దాకా పోతున్నాయి. ఒక 30 క్వింటల్ వెళ్తాయి. 30 క్వింటల్ అంటే 60,000, ఇంచుమించు 70,000 వరకు వస్తుంది. దాంట్లో రైతు ఎన్ని మందు బస్తాలు వేస్తున్నాడు అనేది లెక్క రాసి పెట్టుకుంటే కొంచెం వాళ్ళు పూర్తిగా ఆలోచించే విధానం మార్చేస్తారు. అయితే 10 ఎకరాలు నాటేస్తే ఆయన ఎకరానికి 10,000 లెక్క మిగిలిన చాలులే అన్నట్టుగా నడుస్తుంది వ్యవసాయం. కానీ వ్యవసాయంలో కూడా చాలా వాటిలలో దీని మీద ఉన్నటువంటి పరిస్థితిని, దీంట్లో ఉన్నటువంటి లాభాన్ని ఎవరు చెప్పుకోలేకపోతుండ్రు. లాభం అనగానే ఇప్పుడు నేను వచ్చి డైరీ పెట్టిన పెండతోని లాభము, లేకపోతే దీని లాభం అంటే దానికి ఒక సంవత్సరం నడుస్తుంటే దాని చక్రం లాగా తిరుగుతుంటే లాభం ఏంది నష్టం ఏంది అనేది కనిపిస్తుంది మనకు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ ఏం చేసిన అంటే 2 బర్రెలను తీసుకొచ్చిన. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అంటే పాత పద్ధతులు అంటున్నారు కాబట్టి ఇక్కడ దాదాపు ఒక గేదెలను అయితే పెంచుతున్నారు, కొన్ని ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు. అంటే ఫస్ట్ దీన్ని ఎందుకు తీసుకున్నావు? అయితే వాస్తవానికి సేంద్రియ వ్యవసాయము అనే ఆలోచనలో బర్రెలను తేవాలి. మామూలుగా ఆవుల కంటే ఎక్కువ బర్రెలు అనమాట. ఫస్ట్ బర్రెలను తీసుకొచ్చిన, ఇంకొక 2 అక్కడ ఉంటాయి. ఇవి ఒక 4 బర్రెలు ఉన్నాయి. ఈ బర్రెలతో పాటు ఆవులను ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, పాలు బయట మార్కెట్ చేయడం ఇబ్బంది అవుతుంది నాకు. నేను ఒక్కరిని వీళ్ళు పిండి ఇచ్చినా కూడా నేను పోయొచ్చుడు, మధ్యలో ఉన్న పనులను చూసుకోవడం, కూరగాయలను చూసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక ఇక్కడికే బండి రావాలని చెప్పేసి కొన్ని ఆవులు తీసుకొచ్చి ఆవుల పాలు బర్రెల పాలు మిక్స్ చేసి డైరెక్ట్ బండి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంది. అయితే దీన్ని బర్రెలను ఆలోచన విధానం చేసిన తర్వాత ఏం చేసినామంటే, 2 బర్రెలను తీసుకొస్తే ఏం కాలే నాతోటి.
2 బర్రెలకు 1 ఎకరానికి పెండ కావాలంటే సంవత్సరం పట్టినా 1 ఎకరానికి వచ్చేటట్లేదు అనే ఉద్దేశం కొద్దీ మళ్ళీ ఒక 2 తీసుకొచ్చిన. దీంతో పాటు ఏంటంటే వ్యవసాయంలో మామూలుగా ఏముండంటే మనకు ఇక్కడ ఆవు పేడతోటి పిడకలు తయారు చేయాలి, యజ్ఞాలకు హోమాలకు సంబంధించిన దానికి పిడకలు తయారు చేయాలనే ఆలోచన ఉండే. ఒక చిన్నగా 2-3 లక్షలలో అనుకొని స్టార్ట్ చేశాను, కానీ 18 చిల్లర అయింది. మొత్తానికి 18 లక్షల చిల్లర అయింది. మిషన్లు, కెమెరాలు, ఆ గడ్డి కోసేటి అన్ని యంత్రాలే అయిపోయినాయి. వాటితోని బాగా ఖర్చులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకో కొంచెం టైం తీసుకొని దానికి ప్లాన్ చేయాలనుకుంటున్నా. పూర్తిగా మనశ్శాంతిగా ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా వ్యవసాయంతో పాటు డైరీని మెయింటైన్ చేస్తే మనకు ప్రతి ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాను. బాగా ఎందుకు తవ్వారు? ఇది ఓన్లీ సంపు. వీటిని కడిగినటువంటి వాటర్ ఏమైతుందంటే ఇప్పుడున్న పరిస్థితులలో వర్షాకాలంలో వర్షం వాటర్ కూడా కొన్ని వాటర్ వస్తుంటాయి. మామూలుగా వదిలేస్తే ఈ సొప్ప ఇదంతా ఖరాబ్ అవుతుండే. దీన్ని ఏం చేసినామంటే గుంతలాగా తీసి దీంట్లో ఒక మోటార్ వేసినాం. అది మోటార్. ఆ మోటార్ నుంచి వాటర్ ఏం చేస్తామంటే ప్రతి 5 days 3 days ఒకసారి దాన్ని క్లీన్ చేస్తాం. దానిలో ఉన్న వాటర్ ను మొత్తం మనం ఇక్కడ ఉన్న సొప్ప కావచ్చు, లేదంటే మొక్కజొన్న కావచ్చు, అక్కడ బెండ చెట్లకు కావచ్చు, ఇటున్న సోర తోట ఉంటది, అక్కడ మునక్కాయ చెట్లు ఉంటాయి. ఈ పైప్ లైన్ ఉంటది అనమాట దీనికి మొత్తానికి. ఈ నుంచి పైప్ లైన్ ద్వారా పూర్తిగా నీకు ఏ మడికి కావాలంటే ఆ మడికి పెండ నీళ్ళు వెళ్తాయి. దీనికి ప్లాన్ ఫస్టే పైప్ లైన్ వేసి దాని ప్రకారమే ప్లాన్ చేసిన అనమాట. ఎందుకంటే మనము ఈ పెండ నీళ్లు ఇడిచే విధానంలో లాభం, పెండ వల్ల లాభం ఏంటంటే పెండ కొంచెం టైం తీసుకుంటది. ఇవి స్పాట్ల పనిచేస్తాయి అనమాట. కరిగిపోయి ఆల్రెడీ మొక్కకు వెళ్ళగానే తీసుకుంటది, వాటర్ పర్సెంటేజ్ లో గుంజుకుంటది. కాబట్టి తొందరగా ఏదైనా సొప్ప కావచ్చు, కూరగాయలు కావచ్చు తొందరగా ఇదైతే కొంచెం వైరస్ కూడా కొంచెం తక్కువ ఉంటది. ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈవెన్ ఇప్పుడున్న ప్రతి రైతును, కూరగాయలు పండిస్తున్నటువంటి ప్రతి రైతును, అంటే ఆ రైతే కాకుండా స్ప్రే చేస్తున్నటువంటి ఏ మనిషికైనా కూడా ఇప్పుడు టెస్టులు చేస్తున్నారని చెప్పి ఆరోగ్య వ్యవస్థ చెప్తుంది కదా, వాళ్ళ బాడీలో విషాలే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు చూడు. సేమ్ ఆ పరిస్థితి వస్తుంది పక్కా గ్యారెంటీగా అనే డౌట్ కొద్దే మనం ఆర్గానిక్ అనేది మొదలు పెట్టాలి. నేను ఒక్కరిని చేస్తే నా తర్వాత కొంతమంది చేస్తారేమో అని ఆశ కొద్దీ మొదలు పెట్టినాను. ఇక మరి వాళ్ళు నాలాగా ఆలోచిస్తారా, లేకుంటే ఈయన చెప్పేదంతా ఉట్టదే అనుకొని వదిలేస్తారా, వాళ్ళ ఇష్టం. కానీ 100% వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి జిమ్కి పోతున్నా, ఇంకెక్కడికో పోతున్నా అనే దాని కాకుండా ఉన్న దాంట్లో, అంటే తన మనశ్శాంతిగా ఉండడం కోసం ఉన్న దాంట్లో ఇంటి పరిసరాలను కూడా ఫోన్కే అడాప్ట్ అయిపోతుండ్రు. అటువంటిది కాకుండా దీంట్లోకి వచ్చి ఇటువంటిది ఏమన్నా చేసుకుంటే ఎవరిది వాళ్ళు, అంటే ఇదే వ్యవసాయము బర్రెలు అనే కాకుండా ఏదైనా ఒక రకంగా చేసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, బాగుంటది అనే ఉద్దేశం కొద్దీ నేను ఈ ఆర్గానిక్ మొదలు పెట్టిన. సో బెండకాయ తోట చెప్పండి అన్న, ఇక్కడ అంతా డ్రిప్ విధానం ఉంది కదా, ఈ పైప్ లైన్ ఇదంతా, ఇది మీ సొంత ఖర్చులతోనే, దీని ఏమైనా సబ్సిడీ ఏమైనా ప్రభుత్వం నుంచి పొందారా? అంటే మేము 6 ఎకరాలలో వేసిన దానిలో కొంత సబ్సిడీ ఉంది, కొంత నేను సొంతంగా వేసిన అనమాట. ఇప్పుడున్న పైప్ లైన్లు అవి వాటికి అవసరాన్ని బట్టి దాని పొజిషన్ బట్టి వేసినాం అనమాట. ఈ బెండకు కూడా ఏంటంటే ఓన్లీ బోర్ నుంచి వచ్చే వాటర్ మాత్రమే బెండకు డ్రిప్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనము జీవామృతం ఉంది కదా, అక్కడ సంపులో నుంచి వచ్చేది ఉంది కదా, అదంతా ఏంటంటే సపరేట్ గా బయట నుంచి వచ్చి మన బురద పొలం వారిచ్చినట్టు మామూలుగా కాలువల ద్వారా వెళ్ళిపోతాయి వాటర్. ఈ డ్రిప్ నుంచి ఆ వాటర్ రావు, అవి ఓన్లీ సపరేట్ గా వస్తాయి. ఇవి బోర్ వాటర్ అనమాట. దీనికి వచ్చేది బోర్ వాటర్, ఈ పైపుల ద్వారా వచ్చేటి. మామూలుగా మనం ఇప్పుడు ఆ నీళ్ళు పెట్టాలనుకుంటే బాగా వస్తుందని చెప్పేసి ఇప్పుడు బంద్ చేసినాం. 2 సార్లు పెట్టిన దీనికి వాటర్ పెట్టడం వల్ల ఏమైతుందంటే హైట్ బాగా పెరిగిపోతుంది. క్రాప్ తక్కువనే ఉంది కానీ బాగా హైట్ పెరిగింది బెండ. ఎన్ని రోజులకు ఒకసారి క్రాప్ వస్తుంది? ఇది 45 days లో క్రాప్ స్టార్ట్ అవుతుంది. బెండ 45 days లో క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు తెంపినామంటే రేపు ఊకుండి మళ్ళీ ఎల్లుండి తెంపాల్సిందే. ఒకవేళ నువ్వేమైనా ఎక్కువ గ్యాప్ ఇస్తే ముదిరిపోద్ది. ఆరోగ్య విషయంలో ఏంటంటే ఆర్గానిక్ అనేది బాగా లాభాలు ఉన్నాయి. దాన్ని తెలిసిన వాళ్ళు మాత్రమే వాడతారు. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ప్రతిదీ మారనంటే ఏది మరి నోట్ల రద్దప్పుడు జనాలు ఆన్లైన్ మనీ అంటే ఎవరైనా యాష్టపడరు, కానీ ఇప్పుడు జేబులో పైసలు పెట్టుకోవడానికి యాష్టపడుతుంటారు. దీంతో పాటు ఇక్కడ మొక్కజొన్న పండిస్తున్నారు కదా, ఇక్కడ ఏం సిస్టమ్ వాడినా? ఇది డ్రిప్ సిస్టమే అన్న, సేమ్ ఇదే. మొక్కజొన్న ఇది స్వీట్ కార్న్ దేనికోసం పెట్టినాము అంటే మామూలుగా కంకులు ఇరిసిన తర్వాత సొప్ప పశువులకు అని చెప్పేసి పెట్టినాము. అయితే ఇప్పుడు సొప్ప అయిపోయింది, ఇదే సొప్ప కోసడు. ఆ సొప్ప ఈ సొప్ప మిక్స్డ్ చేసి 2 సొప్పలు ఒక దగ్గర కలిపి పట్టి పశువులకు వేయడం.
ఓకే. అంటే జనరల్ గా ఆలోచించిన విధానం ఏంటంటే 2 in 1 కంకి అమ్మిన తర్వాత కూడా సొప్ప పశువులకి వేయచ్చు. మందులు కొడితే ఇలాంటి పొక్కలు ఈ పురుగులు ఉండేయండి. దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఇది మొక్కజొన్నకు బరాబరి మొగి పురుగు పూర్తిగా ఉంది. ఒక ఈ దీనికి అని కాకుండా మీరు మొత్తం తిరిగినా మొత్తం పురుగే ఉంటది. ఎందుకు ఉంటుంది పురుగు అంటే అంత అటువంటి పరిస్థితులు ఉన్నాం. మనిషి కూడా అలానే ఉన్నాడు. ప్రతి మనిషికి ఏదో పక్క ఏదో ఒక రోగం రెడీగా ఉన్నది. కానీ టెస్టులు చేయించుకున్న ప్రతిసారి మన దాంట్లో మన బంధువులలో వాళ్ళు వీళ్ళు ఈడికి పోయినా ఆడికి పోయినా అని చెప్తుంటారు చూడండి. పోయి వచ్చిన తర్వాత ఆయనకి ఇది వచ్చిందట అది వచ్చిందట అంటే సేమ్ మన పరిస్థితి కూడా పంట చేనులు ఎట్లున్నాయో వీటి పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే ముందు పర్యావరణాన్ని కాపాడాలని నా ఉద్దేశం. దీంతో పాటు 3-4 రకాల గడ్డి ఉందండి మన దగ్గర. ఓన్లీ పశువులకు వేసే గడ్డి కూడా రెడ్ నేబియర్ అని ఒకటి, ఎడ్జ్ లూసన్ అని ఒకటి, 4G బుల్లెట్ సూపర్ నేబియర్ ఇన్ని రకాలు. ఫస్ట్ పశువుల దేక ముందుకు ఒక 4 నెలల ముందు గడ్డి ప్లాన్ చేశా. ఆ గడ్డి పెట్టిన తర్వాత పశువులు తెచ్చిన. అయినా కూడా 4 నెలల ముందు ప్లాన్ చేసుకొని దీంట్లో దిగినా కూడా గడ్డి సరిపోవట్లేదు. అంటే వాస్తవానికి ఏంటంటే పూర్తి అనుభవం రావాలంటే కొంచెం కొంచెం పోతేనే మనకు అనుభవం వస్తుంది. మునక్కాయ తోట ఇప్పుడు ఎన్ని ఎకరాలు పండిస్తున్నావు అక్కడ? దీనికి సంబంధించి కూడా ఇది ఎలా పండిస్తారు మరి ఏంది అనే వివరాలు కూడా చెప్పండి. అయితే ములక్కాయ తోట వచ్చేసి నేను ఇది 2 ఎకరాల 30 గుంటలు ఉందన్నమాట. ఇక్కడ ఉంది, ఇంకొక దగ్గర కొంచెం ఉంటది. ఇది అటు సైడ్ ఉందన్నమాట. ములక్కాయ పంట పండియబట్టి 2013 నుంచి నేను అనుభవం ఉంది నాకు. 2013లో మేము ఫస్ట్ ఒక 6 ఎకరాలు వేసినాం అనమాట. దాని తర్వాత ఇక అట్లే ఒక ఎకరం అట్లే ఉంచి దాని నుంచి కొంచెం దాని అవసరాన్ని బట్టి వాడుకుంటూ వచ్చిన అనమాట. దాని విలువ స్టార్టింగ్ లో నాకు కూడా తెలియదు. ములక్కాయ తోట అడుగు ఏ పంట వేయాలనుకున్నా ఫస్ట్ ములక్కాయ తోట వేస్తే చాలా బాగుంటది. కాకపోతే టైం పడుతుంది. ఇప్పుడు పేసర్లు బొబ్బెర్లు మనం భూమికి నాటేయాల్సిన టైంలో ఉరి కోయగానే చల్లి ఎట్లా చేస్తారో మునక్కాయ కూడా భూమికి చాలా సారవంతమైనటువంటి చెట్టు. క్రాప్ నీకు రావచ్చు రాకపోవచ్చు పరిస్థితులను బట్టి. కానీ దాంట్లో ఒకవేళ నీకు ఆ తోట తీసేసి ఆ కట్టెలన్నీ దాంట్లో వేసి గనక మనం కల్టివేషన్ చేసినట్టయితే పూర్తిగా సారవంతమైనటువంటి భూమి అయితే ఒక ఎకరానికి ఒక దగ్గర ఒక 50 ట్రిప్ల పెండ పోస్తే ఎంత పంట పండుద్దో ఒక ఎకరం మునక్కాయ చెట్లను కట్టెలను దాంట్లోనే కల్టివేషన్ చేస్తే అంత పంట పండుతుంది. పక్కా గ్యారంటీ కూడా చెప్పగలుగుతాను. అంటే ఇది కొంత పెరిగింది కదా, సేమ్ అదే ఎరువులు వేస్తారా అంటే ఒక స్టార్టింగ్ మాత్రమే వేస్తారా? దీనికి పోయినసారి సేంద్రియం చేసిన అన్న, ఈసారి సేంద్రియం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే పోయినసారి బాగా లాస్ వచ్చింది. సేంద్రియంలో కొన్ని పంటలు ఏమైపోతాయి అంటే పూర్తిగా ఎరుపు రంగు వస్తుంది అనమాట. కాయ పచ్చగా జిగురుగా ఉంటేనే మన దగ్గర కొంటున్నారు. దాంట్లో ఏమైపోతుందంటే ఇప్పుడు రైతు అనే వ్యక్తి నిజాయితీగా సేంద్రియం చేయాలంటే ఏం చేయాలంటే పూర్తిగా మందు వేయకూడదు. వేయకపోతే ఏమైతుందంటే కలర్ చేంజ్ వస్తుంది. మనిషి ఒక సినిమాలో యాక్టింగ్ చేయాలంటే తను ఎంత మేకప్ కావాలో అంత మేకప్ చేస్తేనే అందంగా పచ్చగా నీట్ గా కనిపిస్తుంది కూరగాయ. అవసరం మేరకు అవసరం సేంద్రియం వాడాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నామంటే పూర్తిగా దీనికి సేంద్రియం చేయట్లేదు. దీన్ని మెడిసిన్ వాడుతున్నాం. ఇప్పుడు పూత రావాలి. ఈ మునక్కాయకు వచ్చేసి ఏంటంటే అన్న దీనికి గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. ఎట్లా సబ్సిడీ ఉంటుంది అంటే ఏ రకంగా సబ్సిడీ ఉంటుంది అంటే వాళ్ళు మనకు ఈజీఎస్ ద్వారా ఇస్తారు. ఒక ఎకరానికి 94,000 సబ్సిడీ ఉంటుంది. 94,000 సబ్సిడీ అంటే నువ్వు ఇత్తు పెట్టుకొని దాన్ని 2 సంవత్సరాలు కాపాడగలిగితే పూర్తి అమౌంట్ నీకు అకౌంట్ లోకి వస్తుంటది. అంటే పెట్టినందుకు, కలిసినందుకు, మొక్కలు కొనుక్కొచ్చినందుకు ప్రతిదానికి అమౌంట్ ఇస్తుంది. ఇట్లా ఎందుకు ఇస్తుంది అంటే ఏ పంటలు అయితే కనుమరుగైపోతాయో అంటే రైతులు పండియడానికి మొగ్గు చూపినటువంటి పంటలు ఏ పంటలు అయితే కనుమరుగైపోతాయి. మామూలుగా మన ఏరియాలో గవర్నమెంట్ సర్వే చేసుకుంటది. ఈ వరికి ఇంత సాగు జరుగుతుంది, మొక్కజొన్న ఇంత సాగు, పత్తి ఇంత సాగు జరుగుతుందని సర్వే చేసుకుంటది అనమాట. ఆ సర్వేలలో ఏ కూరగాయ చెట్లకు సంబంధించిన పండ్ల చెట్లకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైతే తగ్గుతుంటాయో ఆ టైంలో ఏం చేస్తుందంటే సబ్సిడీ పెడుతుంది గవర్నమెంట్. సంవత్సరానికి అంటే ఎన్నిసార్లు పంట వస్తుంది? ఒక్కటేసారి వస్తుందన్న. ఇప్పుడు నవంబర్ అంటే డిసెంబరు జనవరిలో క్రాప్ రావాలి. ఒక్కో సందర్భంలో ఏప్రిల్ దాకా కూడా రాదు, ఒకసారి వస్తుంది. నవంబర్ లో క్రాప్ వచ్చినా కూడా నవంబర్ నుంచి జూన్ వరకు వస్తుంది. జూన్ వరకు అంటే దగ్గర 4 నెలలు 5 నెలలు కంటిన్యూగా క్రాప్ వస్తుంటది. దీనికి వాటర్ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, అన్ని రకాలుగా చూసుకుంటే 4 నెలల వరకు క్రాప్ వస్తుంది. ఒక ఎకరానికి రైతుకు 12 నుంచి 14 టన్నుల వరకు వెళ్తుంది. ఎంత అండి కాస్ట్? ఎంత అంటే అమౌంట్ ఎంత? మామూలుగా నేను ఇన్ని సంవత్సరాలు నాకు లాస్ట్ 70 రూపాయల కేజీ వరకే ఇవ్వగలిగిన.
అంత పైన నేను ఎప్పుడు ఇవ్వలే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు 100 రూపాయల కేజీ ఉంది. ఇప్పుడు 100, 150, 200 కూడా ఉన్నాయి. ఆ 500 కేజీ కూడా చూసిన నేను. అంటే నాకు క్రాప్ రాలేదు కానీ చాలా మందికి వచ్చిందనమాట. అది సప్లైని బట్టి అదృష్టం. అంటే వాతావరణం బాగా వేడిగా ఉంటే మాత్రమే ములక్కాడ పూత కాత వస్తుంది అనమాట. చాలా మందికి తెలియదు. వర్షాలు పడ్డాయి అంటే ఆటోమేటిక్ గా పూత రాలిపోద్ది. ఎటువంటి సందర్భం అయితే వాస్తవానికి చాలా మంది ఏంటంటే వినాయక చవితులప్పుడు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో క్రాప్లు వచ్చేది. అప్పుడు ఎందుకు వచ్చాయంటే పూర్తిగా కాలం పోయి ఎండలు బాగా కొట్టి ఎన్నో ఒక చెట్టు ఉంటే వాన లేక పూత రాలిపోక క్రాప్ దక్కుతుంది అనమాట. ఓన్లీ వాన చాలా ప్రమాదం మునగకు. ఎండాకాలంలో కూడా కరెక్ట్ పూత దిగిన తర్వాత 2 వర్షాలు పడితే ఏం లేకుంటే ఆ మంత్ క్రాప్ ఖతం. పూత వచ్చినాక 1 మంత్ కాయ తెంపుతాం మనం. ఒక పిందె స్టేజ్కి వచ్చిన తర్వాత 1 మంత్ పడుతుంది. ఇక దాన్ని 1 మంత్ లో కాకుండా 15 రోజులకు కూడా తెంపొచ్చు. ఇక దానికి రకరకాల మనిషి కదా గ్లూకోజులు పెట్టుకున్నట్టు చేసినట్టు దానికి అన్ని రకాల కూడా చేయొచ్చు. అట్లా కూడా చేసాను. అంటే ఇది ఇప్పుడు మునగకాయ తోట పెట్టే రైతులకు మీరు ఏం సలహా ఇస్తారు? మీ అనుభవం చెప్పండి. మునక్కాయ తోట పెట్టే రైతులు ఎప్పుడు పెట్టాలి అంటే మనకు జూన్ లో పెట్టాలి వాళ్ళు. ఒకవేళ ఆ టైంలో వీలు కాకపోతే జూలై, ఆగస్టు వరకే పెట్టాలి. చాలా మంది ఏం చెప్తారంటే ఇప్పుడున్న పరిస్థితులలో 9వ నెల, 10వ నెల కూడా పెట్టొచ్చు అని చెప్తారు. దానివల్ల ఏమైందంటే క్రాప్ వచ్చేసరికి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ వెదర్ చేంజ్ అయ్యి క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఏం మన అదృష్టం బాగుంటే రావచ్చు. ఒకవేళ వర్షాలు ముసురులాగా పడితే ఏం లేకుండా పోతుంది అనమాట. ఒకటి. రెండోది ఏంటంటే ఇది ఇత్తులు మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ములక్కాయ చాలా మంది నర్సరీలో నేను చెట్లు మించి నేను తీసుకొచ్చి పెడుతున్నా అంటారు. అది 100% ఫెయిల్. చాలా మందికి నేను చెప్పిన, నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా దీని గురించి చెప్పిన, మునగ ఇట్లా పెట్టుకుంటే బాగుంటది, నర్సరీలలో పెట్టకూడదు, డైరెక్ట్ విత్తులు మాత్రమే పెట్టాలని చెప్పి పెట్టిన. నాకు అనుభవం ఉండగా కూడా నేను మన పొప్పడి పెట్టిన. దీంట్లో పొప్పడి ఏంటంటే విత్తులు పెట్టిన, అది ఫెయిల్. ఇత్తులు ఫెయిల్. 50% మొలవలే, ఓ 30% ఏమో మొలిసినాయి. దాన్ని మళ్ళీ కవర్లలో పెట్టి మళ్ళీ పెట్టిస్తున్నాం. అంటే మునగ ఒకటి ఇత్తులు పెడితేనే సక్సెస్ఫుల్. దాన్ని తీసి మళ్ళీ పెడితే వాడిపోతుంది. అది ఇగురు రావడానికి నెల టైం తీసుకుంటుంది. అదే భూమిలో పెట్టిన విత్తు తొందరగా లేస్తుంది, బాగా వస్తుంది. 4 నెలలకు క్రాప్ రాగలుగుతుంది మునగ, మనం కరెక్ట్ గా చేస్తే. నీకున్న వ్యవసాయ క్షేత్రంలో ప్రతి సంవత్సరానికి ఎంత ఆదాయం పొందుతున్నాం? ఇటు కూరగాయల పంట కావచ్చు, దీనికి సంబంధించిన పాడి పశువుల విషయంలో కావచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను మామూలుగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది అంతే. అంతకుముందు ఓన్లీ కూరగాయలు పండించేవాడిని. కూరగాయలు ఏంటంటే మందు బస్తాలు వాటి వల్ల డైరీ ఫామ్ కు కన్వర్ట్ అయినా. డైరీ ఫామ్ స్టార్టింగ్ లో డైరీ ఫామ్ నెలకు ₹1,00,000 వరకు బిల్ వచ్చింది. అంటే మామూలుగా నెలకు ₹1,00,000 ఇన్కమ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే కూరగాయలు అవి ఉండేసరికి మామూలుగా ఇప్పుడు మనకు పనిచేస్తున్నటువంటి లేబర్ కు, దాన బస్తాలకు, వాటికి వీటికి కూరగాయల మీద వెళ్ళంగా ₹1,00,000 దాకా ఇన్కమ్ లాగా ఉండేది. దాన్ని ఆసరాగా పెట్టుకొని ఏం చేసిన అంటే ఇదంతా సెటప్ అంతా చేయించాల్సి వచ్చింది. 18 లక్షల చిల్లర అయింది దీనికి. మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా బయట నుంచి తెచ్చినట్టే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ పాలదే ఉంది, ఇంకా కూరగాయలు ఏం స్టార్ట్ కాలేదు కదా. ఒక బెండ్ ఉంది, అది ఏం పెద్ద రేట్ లేదు. ములక్కాయ, సోరకాయ, తర్వాత పొప్పడి ఇవన్నీ స్టార్ట్ అయితే మనకు ఇన్కమ్ ఏంది అని చెప్పొచ్చు. కానీ స్టార్టింగ్ లో అయితే మాత్రం మనకు సంవత్సరానికి అప్పుడు వచ్చినట్టు వస్తే నేను అనుకున్న ఒక 12 లక్షలు, అంటే మామూలుగా ఓన్లీ పాడి పరిశ్రమ మీదనే 12 లక్షల దాకా, అంటే బయట ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసిన. నాకు కూరగాయల మీద ఓవరాల్ గా సంవత్సరానికి ఒక 6 నుంచి 8 లక్షల వరకు వచ్చు. ఇప్పుడు ఈ పాడి వ్యవస్థ చేయంగా గడ్డికి కొంత అది పోయింది కాబట్టి దాంట్లో కొంచెం వేరే నేను ఇంకెక్కడ కూరగాయలు చేయడం లేదు కదా, కొంచెం తగ్గింది. అంటే గతంలో మీకు ఎంత ఆదాయం వచ్చింది సంవత్సరం టోటల్ గా ఈ పాడి విషయంలో కావచ్చు, కూరగాయల పంట విషయంలో? మనకు సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ మంచి కరెక్ట్ గా తక్కువ ఎంత వేసుకున్నా కూడా మన కూరగాయలు పశువులు కలిసి నాకు ఒక 12 లక్షల వరకు ఇన్కమ్ పక్కాగా ఉంటుందని చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 6 months బాగా అనిపించింది నాకు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో బాగా వచ్చిన పాల బిల్ అయినా, వచ్చిన కూరగాయలైనా అన్ని ఒకేసారి వచ్చినాయి. నాకు బాగా అనిపించింది. దగ్గర అప్పుడు ఒక 6 months 9 లక్షల చిల్లర నాకు నా ఓన్లీ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. పాల బిల్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు. మేము రైతు బజార్నే కూరగాయలు అమ్ముతాం. మామూలుగా రైతు బజార్లు అంటే మనకు వెళ్లాల్సిన దానికంటే ఎక్కువ వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో మార్కెట్లు బయట కూడా వేస్తాం అనమాట. చూసారు కదా, అంటే సేంద్రియ పద్ధతుల ద్వారా కూడా
హౌరా అనిపించుకునే విధంగా కూడా ఈ యొక్క రమేష్ రెడ్డి నిజంగా ఇటు పాడి పశువుల విషయంలో పాల ఉత్పత్తి కావచ్చు, ఇటు కూరగాయలకు సంబంధించి అనేక పంటలు కూడా పండించి కూడా సంవత్సరానికి దాదాపుగా మెయింటెనెన్స్ వంగా దాదాపుగా ఒక 10-12 లక్షల వరకు కూడా ఆదాయం మిగిలిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.